నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గొప్ప నటులు, అందులో సందేహం లేదు. 50కి పైగా కామెడీ సినిమాల్లో హీరోగా నటించి నటుడిగా తన సత్తాను చాటుకున్నారు. ఆ తరువాత కాలానుగుణంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా టర్నింగ్ ఇచ్చుకున్నారు. ఆయన ఎంత గొప్ప నటుడు కాకపోతే పద్మశ్రీ అవార్డుకు కేంద్ర ప్రభుత్వం ఆయన ఎంపిక చేస్తుంది. అయితే ఆ అవార్డు తాలూకా గౌరవాన్ని రాజేంద్ర ప్రసాద్ నిలబెట్టుకుంటున్నారా అనే సందేహం కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కొంతకాలంగా రాజేంద్ర ప్రసాద్ మైక్ చేతిలోకి వస్తే చాలు ఏవో అవాకులు చవాకులు పేలుతున్నారు. ఆలీ లాంటి తోటి కామెడీ స్టార్ను పబ్లిక్గా అనరాని మాటలు అని తన పరువు పోగొట్టుకున్నారు. అలీ కూడా రాజేంద్ర ప్రసాద్ మాటలను సీరియస్గా తీసుకోవద్దని చెప్పాల్సి వచ్చింది. సరే, ఇదంతా గతం అనుకుందాం. కానీ పద్మశ్రీ పురస్కారానికి ఆయన్ని ఎంపిక చేసిన తర్వాత అయినా కాస్తంత నోటుని అదుపులో ఉంచుకుని ఉండాల్సింది. అయినా కుక్కతో ఒక వంకర అన్నట్టుగానే రాజేంద్ర ప్రసాద్ ప్రవర్తిస్తున్నారు. ఇటీవల టిఎల్ కాంతారావు స్మారక అవార్డును స్వీకరించే సందర్భంలో తమిళీలు ఆరాధ్య దైవంగా భావించే ఎంజీఆర్ గురించి రాజేంద్ర ప్రసాద్ దారుణమైన వ్యాఖ్యలు చేశారు. కాంతారావు నటనకు ఎంజీఆర్ ఉచ్చపోసుకునేవారని నొక్కి చెప్పారు. నిజానికి కామెడీకి కూడా అనకూడని మాటలవి. ఎన్టీఆర్ లాంటి మహానటుడి ఇంటిలో జన్మించానని తరచూ చెప్పుకునే రాజేంద్ర ప్రసాద్కు ఇలాంటి మాటలు అస్సలు శోభనివ్వవు. తమిళులే కాదు, తెలుగువాడైన విశాల్ సైతం రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలను ఖండించారు. ఈ విషయంలో బేషరతుగా క్షమాపణలు చెప్పాలని విశాల్ డిమాండ్ చేశారు. ఒకరు కోరారని కాదు, తప్పు మాట్లాడినందుకు రాజేంద్ర ప్రసాదే మనసు మార్చుకుని క్షమాపణలు చెప్తే గౌరవంగా ఉంటుంది. లేదంటే ఇలానే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఆయన మీద రేపు ఎవరైనా పరువు నష్టం కేసులు పెట్టొచ్చు. అభిమానుల మధ్య ఉద్రిక్తలను రెచ్చగొట్టాడని కోర్టుకు వెళ్ళొచ్చు. మరో కొద్ది నెలల్లో పద్మశ్రీ పురస్కారం పొందాల్సిన వ్యక్తి ఇలా పోలీస్ స్టేషన్ చుట్టూ, కోర్టుల చుట్టూ తిరిగితే గౌరవంగా ఉంటుందా? రాజేంద్ర ప్రసాద్ గారు ఒకసారి ఆలోచించి పద్మశ్రీ పురస్కారం గౌరవాన్ని కాపాడటం కోసమైనా సారీ చెప్పేస్తే బాగుంటుంది. లేకపోతే ఏమో గుర్రం ఎగరావచ్చు అన్నట్టుగా పద్మశ్రీ పురస్కారం చేజారిపోవచ్చు కూడా. ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ అవమానించింది కేవలం నటుడినో రాజకీయ నాయకుడినో కాదు, సాక్షాత్తు భారతరత్న పురస్కారాన్ని పొందిన ఎంజీఆర్ను.